హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. అంటే చేప జనండి. మనకి మార్కెట్ నుంచి ఫిష్ తెచ్చుకున్నప్పుడు కొన్ని సార్లు జన ఉంటుంది కదా, దాంతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ సిమిలర్గా కోడిగుడ్డు పొరుట్లానే ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి మనం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కొంచెం వేగాక మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కరివేపాకు కొంచెం వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ రెసిపీకి ఉల్లిపాయలు లైట్‌గా ఇలా వేగితే సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో నేను జనని పసుపేసుకుని బాగా కడిగి పెట్టుకున్నాను. దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. సో, జన ఉల్లిపాయల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఉల్లిపాయలు, జన బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మనకి ఈ స్టేజ్‌లో జనలోంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. అదంతా ఎగిరిపోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా బాగా ఎగిరిపోయాక తగినంత ఉప్పేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇంకా ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. చేప జనలోంచి నీసు వాసన ఎక్కువ వస్తుందండి. కాబట్టి దాంట్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయాక మనం చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. నాది ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. మీరు పోసుకోండి ఖచ్చితంగా. మనం పోసుకున్న వాటర్ కూడా ఎగిరిపోయాక మనం ఉప్పు, కారం, మసాలా ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది. కర్రీ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు జనని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాక లాస్ట్‌లో దించేసే ముందు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించాక కొత్తిమీర వేసుకొని దించేయండి. నా దగ్గర కొత్తిమీర లేదు. అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనకి కోడిగుడ్డు పొరుట్లానే. ఈ చేప జన ఫ్రైని మీరు ఉత్తిగా కూడా స్పూనేసుకొని తినేయొచ్చండి స్నాక్స్ లాగా. ఇంకా రైస్‌లో వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. అంతే అండి. చాలా సింపుల్ రెసిపీ అండి. సిమిలర్ టు కోడిగుడ్డు పొరుట్లా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఎవ్వరైనా చేసేయొచ్చు. కానీ టేస్ట్ మటికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించినట్టుగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా నచ్చే రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.